బేసిక్‌గా ఏదైనా ఒక క్వెషన్ ఒస్తే తప్ప, మనం సొల్యూషన్ కోసం వెతకం. అలాగే నాకు ఒక శివ టెంపుల్‌లో వెళ్ళిన తర్వాత విష్ణు టెంపుల్‌లోకి వెళ్ళిన తర్వాత వచ్చిన క్వెషన్ అంటే, ఎప్పుడు కూడా దేవుడి పక్కన దేవత అనేది ఎందుకుండాలి? తర్వాత ఎప్పుడైనా ప్రదక్షిణ చేసేటప్పుడు మనం శివకి ప్రదక్షిణ చేశామనుకోండి, ఆ టైంలో మనం ఇద్దరికీ ప్రదక్షిణ చేయాలా? ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఇలాంటి క్వెషన్స్ చాలా మందికి రైజ్ అవుతూ ఉంటాయి. ఈ క్వెషన్‌కి నేను ఒక చిన్న సమాధానం వెతకడం జరిగిందనమాట. అదే శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు రాసినటువంటి 'సౌందర్య లహరంలో' ఉన్నటువంటి మొట్టమొదటిగా ప్రథమ భాగంలో ఉన్న ఒక శ్లోకం అనమాట. ఎలా స్టార్ట్ అవుతుందంటే, శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యం హరిహరవిరిచాదిభిరపి ప్రణంతు స్తోతం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఇలా శ్లోకం అనేది ఉంటుందన్నమాట. ఇందులో అర్థం ఏంటంటే, ఒక శక్తి అనేది ఈశ్వరునిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ పరమ శివుడైనా కూడా కదగలుగుతాడు. అదే శక్తి అనేది లేకపోతే తను కూడా కదలలేడనమాట. ఆ శక్తిని ఆరాధించినటువంటి ఎవరైతే ఈ హరిహరులు, ఈ విష్ణు, శివ, ఈ సృష్టి, స్థితి, లయలకు ఎవరైతే కారణమవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా శక్తి అనేది చాలా అవసరం అనేది ఈ మొట్టమొదటి శ్లోకంలో ఉన్నటువంటి భావం అన్నమాట. అయితే ఎవరికైతే పుణ్యం లేదో ఆ జగన్మాతను స్తుతించడానికి కూడా అర్హులు కారు. సో, చాలామంది అంటుంటారు, నాకు శక్తి ఉంది అని చెప్పి చాలామంది అంటుంటారు. కానీ శక్తి చాలా రకాలుగా ఉంటుంది. కొందరికి రాసే శక్తి, కొందరికి మాట్లాడే శక్తి, కొందరికి ఒక యాక్టింగ్ చేసే స్కిల్స్, ఇలా ఏ శక్తి అయినా కూడా అది ఒక ఆదిశక్తి యొక్క అంశం అన్నమాట. అనేది తెలుసుకోవాలన్నది మొట్టమొదటి శ్లోకం యొక్క అర్థం. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దాన్ని